జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్ లో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా డబ్బు పట్టుబడిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, సుప్రీంకోర్టు కొలీజియం అయితే కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను తిరిగి ఆయన మాతృ సంస్థ అయినటువంటి అలహాబాద్ హైకోర్టుకు తరలించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యను తీసుకున్నారు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ నిర్ణయం 2 సమావేశాలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఒకటి మార్చి 20వ తేదీన ఒక సమావేశం, కొలీజియం సమావేశం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ కొలీజియం సమావేశం జరిగింది. 20వ తేదీ జరిగినటువంటి కొలీజియం సమావేశంలో అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేయడం పైన తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఇటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ మరోసారి ఈ యొక్క కొలీజియం సమావేశం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగింది? అయితే ముగ్గురు ఈ యొక్క న్యాయమూర్తి ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే ముగ్గురు న్యాయమూర్తులతో కూడినటువంటి విచారణ కమిటీని కూడా సిజేఐ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ కూడా సాధ్యమైన త్వరలో కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఈ కమిటీ ఇంకా విచారణ ప్రారంభించక ముందే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి నివేదికలో 4-5 నోట్ల కట్టల బండిళ్లు కాలిపోయిన స్థితిలో లభించినటువంటి విషయం నివేదిక ద్వారా బహిర్గతమైంది. మార్చి 14న ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు బయటపడ్డాయన్న వార్తలతో కలకలం రేగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లినటువంటి ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందికి ఈ నోట్ల కట్టలు దొరికాయి అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కూడా అందులో చెప్పడం జరిగింది. అయితే జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు తాను గాని తన బంధువులు గాని ఎటువంటి నోట్ల కట్టలను ఆ గదిలో ఉంచలేదని ఆయన విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తను ఇచ్చినటువంటి వివరణ లేఖలో కూడా ఈ అంశాలను తెలియజేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగినటువంటి కుట్రగా దీన్ని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు అతిథి గృహంలో మొదట తన సమావేశం జరిగినప్పుడు పోలీస్ కమిషనర్ పంపినటువంటి వీడియోను చూసి షాక్ అయ్యాను. అందులో ఉన్నటువంటి వాటిని చూసి దిగ్భ్రాంతికి కూడా గురయ్యాను. ప్రమాదం జరిగిన రోజున నేను ప్రత్యక్షంగా గదిని చూసినప్పుడు ఇవన్నీ కూడా ఏమి లేవు అంటూ జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు సిజేకి ఇచ్చినటువంటి సమాధానాలు పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు ఏదైతే మీడియా కొంత విచారణ జరిపి నిర్ధారించుకోవాల్సి ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తను నగదు ఉపసంహరణలు బ్యాంకు ద్వారానే జరుగుతాయి, తాను యూపీఐ యాప్లు వాడతానంటూ కార్డులతో లావాదేవీలు జరుపుతామని కూడా ఆయన వివరించారు. మరోపక్క తాను ఆ గదిని సాధారణంగా ఉపయోగం లేనటువంటి ఫర్నిచరు, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులు ఇవన్నీ కూడా ఉంచడానికి మాత్రమే వాడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిపైన సంతృప్తి చెందినటువంటి ఢిల్లీ హైకోర్టు సిజే ఒక నివేదికను ఇస్తూ దీనిపైన విచారణ జరగాలంటూ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ ఢిల్లీ హైకోర్టు సిజే ఇచ్చిన నివేదికను యథాతథంగా సుప్రీంకోర్టు వెబ్సైట్ లో కూడా సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది. దీని పట్ల సీనియర్ న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఏదైతే ఈ విధంగా జరగటం అంటే ఒక పక్క ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని విచారణకు వేసి ఈ రోజు మళ్ళీ కొలీజియం సమావేశమై ఆయన పేరెంట్ సంస్థకు పంపించడం అన్నది అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరోపక్క అలహాబాద్ బార్ అసోసియేషన్
సభ్యులు కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తున్నారు. గతంలో మనం చూసాం హరీష్ సాల్వే లాంటి న్యాయ నిపుణులు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో ఆయన పైన ముద్రపడింది. మరి అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు పంపుతారు, అలహాబాద్ హైకోర్టు ఏమైనా డస్ట్ బిన్నా, ట్రాష్ బిన్నా అంటూ కూడా ఆయన ఆరోపించారు. మరి ఈ నేపథ్యంలో ఈ చర్యను ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాల్సి ఉంది. శంకరి.